ఈరోజు ఈ వీడియోలో మనము నిమ్సెట్ M.P.T అంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ కోర్స్ అయినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి M.P.T గురించి చూస్తే కనుక ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో వీటి గురించి మనం చివరిలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ M.P.T కోర్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కేవలం తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో వేరే స్టేట్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో అదేవిధంగా మనకి సీట్స్ చూసుకుంటే కనుక M.P.Tలో మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది మస్కులోస్కెలిటల్ సైన్స్. అదేవిధంగా దీంట్లో 5 సీట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ తెలుసు M.P.T కోర్స్ అనేది 2 years ఉంటుంది. సెకండ్ డిపార్ట్మెంట్ అయినటువంటి M.P.T కార్డియోవాస్కులర్ పల్మనరీ సైన్సెస్, దీంట్లో కూడా మనకి 5 సీట్స్ ఉన్నవి. తర్వాత థర్డ్ వచ్చేసి M.P.T న్యూరో సైన్సెస్, దీంట్లో 5 సీట్స్ అనేది ఉంది. సో టోటల్గా మనకి నిమ్స్లో 15 M.P.T సీట్స్కి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మనకి రావడం జరిగింది. సో ఇది అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా క్యాండిడేట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. విత్ 6 months ఇంటర్న్షిప్ కూడా ఉండాలి. సో అది ఈ ప్యాటర్న్లో 10+2+4 అదే 10th ఇంటర్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 4 years కదా, దాంతోపాటు 6 months ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. సో ఏజ్ చూసుకుంటే కనుక 22 years ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అప్పర్ ఏజ్ వచ్చేసి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. సో నెక్స్ట్ మనము ఏ విధంగా అప్లై చేయాలని చూస్తే కనుక ఫస్ట్ మనము 2 విధాలుగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్ ద్వారా, ఇక్కడ ఇచ్చారు కదా ఈ వెబ్సైట్లో ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అది డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఈ కేటగిరీ లాంటి సర్టిఫికెట్స్ అన్నీ అటాచ్ చేసి మనం నిమ్స్కి అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి September 2వ తారీఖు లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా ఆన్లైన్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి హార్డ్ కాపీ సబ్మిషన్కి మనకి September 5వ తారీఖు లోపు మనం హార్డ్ కాపీని అనేది నిమ్స్కి సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ ఇచ్చారు మనకి అడ్మిషను. ద హార్డ్ కాపీ డ్యూలీ సైన్డ్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని మీద సిగ్నేచర్ చేసి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటాచ్డ్ చేసి దానికి అటాచ్ చేసి నిమ్స్కి అనేది పంపించాలి. అంటే బై పోస్ట్ అయినా పంపించాలి, లేదా క్యాండిడేట్ అయినా వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. సో బై పోస్ట్ పంపించాలనుకుంటే అడ్రస్ ఇక్కడ ఇచ్చారు. ద అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 second floor ఓల్డ్ OPD బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హైదరాబాద్ 5,82,000. సో ఈ అడ్రస్కి అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బిఫోర్ September 5 సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడికి రీచ్ అయిపోవాలి. సో ఇది అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ అనమాట. సో ఈ సీట్ ఎలా అలొకేషన్ చేస్తారని చూసుకుంటే కనుక నిమ్స్ అనేది మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 60 marksకి 60 multiple choice questions అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 60 minutesలో 1 hourలో ఈ ఎగ్జామ్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకుంటే కనుక మనము మస్కులోస్కెలిటల్, కార్డియోవాస్కులర్ పల్మనరీ, అదేవిధంగా న్యూరో సైన్స్, విధంగా క్లినికల్ సైన్సెస్, బయోకెమికనైజ్, ఫిజియోథెరపీ టెక్నిక్స్, అదేవిధంగా క్రిటికల్ కేర్ అండ్ రిహాబిలేషన్. సో వీటి ద్వారా మనకి 50% క్వశ్చన్స్ అనేది వీటి ద్వారా రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ 50% ఏదైతే ఉందో జనరల్ క్లినిక్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్, ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీ, ఎలక్ట్రోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, పోస్ట్ ఎయిడ్, రెసిస్టేషన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, రేడియాలజీ, సోషల్ అండ్ ఫిజియాలజీ. సో ఈ సిలబస్ ద్వారా మనకి రిమైనింగ్ 50% క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సిలబస్కి సంబంధించినటువంటి డాటా అనమాట. సో ఇది మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకు సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఫీజు స్ట్రక్చర్. సో ఫస్ట్ వచ్చేసి అడ్మిషన్ ఫీజ్ 5,000 ఉంటుంది, ఇది నాన్ రిఫండబుల్. సెక్యూరిటీ డిపాజిట్స్ వచ్చేసి 1 time 2,000 ఉంటుంది, ఇది రీఫండబుల్. సో ట్యూషన్ ఫీజు చూసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ వచ్చేసి 90,000 ఉంటుంది, సెకండ్ ఇయర్కు 90,000.
లైబ్రరీ ఫీ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది, సెకండ్ ఇయర్ కూడా 1000 రూపాయలు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1500 ఉంటుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 3000 రూపాయలు అనేది ఉంటుంది. సో టోటల్గా మనకి కోర్సు ఫీజు అయిపోయినాటికి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 99,500 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది, సెకండ్ ఇయర్కి వచ్చేసి 94,000 రూపాయలు అనేది మనకి ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇది మనకి ఎంపీటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా, సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆగస్టు 19వ తారీఖున మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. సో ఆ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసి దాన్ని ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీ అనేది సబ్మిషన్ చేయడానికి నిమ్స్లో సెప్టెంబర్ 5 సాయంత్రం 5 గంటల లోపు మనం హార్డ్ కాపీ అనేది నిమ్స్లో సబ్మిషన్ చేయవచ్చు. సో ఈ విధంగా సబ్మిషన్ చేసిన తర్వాత ఆల్ టికెట్స్ అనేవి మనకి సేమ్ అదే మంత్లో సెప్టెంబర్ 26న మనకి ఆల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్ 4వ తారీఖు మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిస్ప్లే ఆఫ్ రిజల్ట్ వచ్చేసి మనకి ప్రొవిజనల్ రిజల్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ 7వ తారీఖున మనకి ప్రొవిజనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటే 1500 రూపీస్ పెట్టి మనం రీకౌంటింగ్ కూడా చేయించుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది చేయించుకోవడానికి మనకి 1 డే అనేది టైం ఇవ్వడం జరిగింది, అంటే 7th మనకి రిజల్ట్ వస్తుంది ప్రొవిజనల్. సో 8th సాయంత్రం లోపు మనం రీకౌంటింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 11/10 మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇష్యూస్ ఆఫ్ కౌన్సిలింగ్ లెటర్స్ వచ్చేసి ఎవరైతే కౌన్సిలింగ్కి సీట్ అలొకేషన్ అయ్యారో ఆ స్టూడెంట్కి లెటర్స్ వచ్చేసి మనకి 15/10/2004 మనకి పంపించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 22/10/2024 మనకి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇది ఎంపీటీ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు మనము పీజీ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్ చూద్దాం. సో వాటిలో భాగంగా ముఖ్యమైనది సేమ్ ఈ కోర్సు కూడా కేవలం తెలంగాణ స్టూడెంట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ పీజీ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ వచ్చేసి 2 years కోర్స్ అనమాట. సో బీఎస్సీ డిగ్రీ అనేది పాస్ అవ్వాలి, అది ఎనీ సైన్స్ సబ్జెక్టు. సో ఏదైనా సైన్స్ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో టోటల్గా మనకి 8 సీట్స్కి అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ డీటెయిల్ చూసుకుంటే కనుక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఇచ్చారు మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి ఏంటని. సో వీటి గురించి ఒక్కసారి చూడండి. సో ఫీజు స్ట్రక్చర్ గురించి చూస్తే కనుక అడ్మిషన్ ఫీజు 5,000 రూపీస్, ఇది 1 time నాన్ రిఫండబుల్. అలాగే టోటల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి 17,800 రూపాయలు అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు, లైబ్రరీ ఫీ వచ్చేసి 1000 రూపాయలు, అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలుగా ఉండడం జరిగింది. సో ఇది 1 yearకి సంబంధించినటువంటి ఫీ అనమాట. సో ఇది నిమ్స్కి సంబంధించినటువంటి ఎంపీటీ అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించినటువంటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.